సార్ ముఖ్యంగా సీజన్‌ని బట్టి మనకి మన హెల్త్ కండిషన్ చేంజ్ అవుతుంటది చాలా మందికి. వర్షాకాలంలో ముఖ్యంగా జలుబు చూస్తా ఉంటాం. కొంతమందికి కారణం లేకుండా సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు చూసినా జలుబుతో ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటారు అసలు? జలుబు అనేది ఒక కామన్ డిసీజ్ అండి. ప్రతి ఒక్కరికి జలుబు రావాలి. జలుబు వస్తే ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. నాకు చాలామంది తల్లిదండ్రులు వస్తారు. సార్ మా వాడికి జలుబు వచ్చింది సార్, వెంటనే మెడిసిన్ ఇయ్యండి సార్. అట్లా తీసుకోవడం అనేది తప్పనమాట. జలుబు వస్తే ఏమవుతుందంటే లోపలికి మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అవుతాయి. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని ఫైట్ చేయడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఇయర్ చిన్నపిల్ల వాడికి 1 ఇయర్ అనుకోండి. 1 ఇయర్ అప్పుడు వాడికి జలుబు వచ్చింది అనుకోండి. 1 మంత్ ఉంటుంది, తగ్గిపోతుంది, రైట్. సెకండ్ ఇయర్ వస్తుంది, 21 డేసే ఉంటుంది. థర్డ్ ఇయర్ వస్తుంది, 15 డేసే ఉంటుంది. ఫోర్త్ ఇయర్ ఉంటుంది, 1 వీకే ఉంటుంది. అట్లా వీడి ఇమ్యూనిటీ పెరిగే కొద్దీ వాడి జలుబు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడు మనం న్యాచురల్గా వదిలేస్తే. తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఒక్క జలుబు వస్తేనే, ఒక చిన్న జలుబు వస్తే 10 మాత్రలు ఇస్తారు. వాడి ఇమ్యూనిటీ ఎప్పుడు డెవలప్ కావాలి? ఇంకా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి నేను ఏం చెప్తానంటే, జలుబు, దగ్గు, ఫీవర్ అని వస్తే నేను అసలు మెడిసినే ఇవ్వను అనమాట. తప్పదు, మన చేతిలో మన చేయి జారిపోతుంది, ఇంకా కాంప్లికేషన్స్ వెళ్తుందంటేనే దగ్గుకి జలుబుకి మెడిసిన్ వాడాలి. దగ్గు జలుబులు ఎందుకు కామన్గా ఈ కాలంలో వస్తున్నాయంటే మనం ఇమ్యూనిటీకి దాని పని దాన్ని చేసుకోకుండా మనం అడ్డుపడుతున్నాం అంటే తరచుగా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. సో జలుబు, దగ్గు, ఫీవర్ అనేవి కంపల్సరీ రావాలి. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మెడిసిన్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదు మీకు ఇంకా తప్పదు, నాకు వేరే పని ఉంది, ఎగ్జామ్ ఉంది, లేకపోతే ఏదో ప్రజెంటేషన్ ఉంది అంటే కంపల్సరీ జలుబుకి, దగ్గుకి, వీటన్నిటికీ హోమియోపతి మెడిసిన్ వాడండి. హోమియోపతి మెడిసిన్ వల్ల మీ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుందే తప్పితే ఇమ్యూనిటీని తగ్గించి జలుబుని తగ్గించామన్నమాట. హోమియోపతి ఏం చేస్తుందంటే ఏదైతే మీ ఇమ్యూనిటీ ఉంటుందో ఆ ఇమ్యూనిటీని ట్రిగ్గర్ చేయడం వల్ల జలుబు అనేవి దగ్గు, జలుబు, ఫీవర్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. అంటే న్యాచురల్గానే మీ ఇమ్యూనిటీని పెంచి తగ్గిస్తుంది కాబట్టి హోమియోపతి ద్వారా ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి కాకుండా మీరు ఏ మెడిసిన్స్ తీసుకున్నా కూడా చాలా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట.